ఈ మహిళా మంత్రులు సంజయ్ రెడ్డి గారు కానీ సవిత గారు కానీ ఏం మాట్లాడుతున్నారనంటే ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని ఉద్దేశించి మావిగన్ అనే పేరును ఉద్దేశించి మావిగన్ అంటే మానసిక వికలాంగుడు, జగన్ మానసిక వికలాంగుడు అని ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు, వారు ఇలా చెప్పారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ అవి ప్రజల నుండి వచ్చిన మాటలవి. మరి ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు? అదేవిధంగా తల్లి చెల్లి గొడ్డలి అని, గొడ్డల పార్టీ అని, క్రిమినల్ పార్టీ అని. ఎందుకంటే ఈరోజు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలు మాట్లాడడం జరుగుతుంది. అంటే డైవర్షన్ కోసం ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తూ అవాకులు చవాకులు పేలినటువంటి ఇద్దరు మంత్రులకి కూడా మేము ఈరోజు సమాధానం చెప్తున్నాం. మీరు ఓర్వలేక చీప్ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళ ఎల్లో మీడియాలో వార్తలు ప్రసారం చేస్తారు. ఆ తర్వాత ఎల్లో మీడియాలో ప్రసారం అయిన తర్వాత పోలీసులు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం, దాని మీద కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ స్క్రిప్ట్ మీడియా ముందుకు వచ్చి చదవడం, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. ఒక మంత్రుల్ని పట్టుకొని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీకే అవేమి కొత్త కాదు. అంటే మీరు ఎవరినైనా ఏ విధంగా మాట్లాడవచ్చు. మీకు సభ్యత, సంస్కారము, జ్ఞానము ఏమి లేవు కాబట్టి మీరు ఏవైనా మాట్లాడతారు. అక్కడ ఉన్నది గిరిజన మంత్రి, మీరు ఏం మాట్లాడతారు గిరిజన శాఖ మంత్రి మీద? మీకు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, మళ్ళీ అంటే పెయిడ్ ఆర్టిస్టులు ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితి అయితే లేదు. తల్లి చెల్లి గొడ్డలి ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు. ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. తల్లి చెల్లి గొడ్డలి అన్నారే, గొడ్డలి అంటే గతంలో మీరే నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి రాయించింది మీరు కాదా? చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యి పెట్టేసి పెద్ద ఆర్టికల్ వేసి చూపించారు. నారావారి రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారే ఇలా చేశారు, అలా చేశారని చెప్పేసి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు, హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు, మీరు చెప్పగలరా? ఎందుకంటే ఈరోజు హెరిటేజ్ మీద మాట్లాడారు. హెరిటేజ్ మీద మాట్లాడేటప్పుడు అర్హత అయితే మీకు లేదు. మీకులాగా, మీ నాయకుల్లాగా, మీ పార్టీ అధ్యక్షుల్లాగా అంటే తగులు పడి గొడవలు పడి అయితే హెరిటేజీ లేదు. హెరిటేజ్ లాగా లోకేష్ గారో లేకపోతే ఇంకెవరో వాళ్ళ అమ్మగారో కొట్టుకోవట్లేదే హెరిటేజ్. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మీ హయాంలో కాదా? వివేకానంద హత్య కేసు కోసము మీరు ఎన్నో మాటలు మాట్లాడారు. మరి మీ టైంలోనే సిబిఐ ఎంక్వైరీ జరిగిందన్నారు. మరి ఆ ఆధారాలు అవన్నీ ఆ 5 సంవత్సరాల్లో మరి ఏం చేశారు మీరు? సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం మీరు ఇప్పుడు మళ్ళీ అంటే మీరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇది ఒక డ్యాన్సింగ్ నాటకమా? మళ్ళీ కోడికత్తి డ్రామాలు లాంటివి అవి ఏమైనా ఉన్నాయా? లేదంటే గట్ట ఏమైనా ఏసులు కానీ ఏమైనా ఉన్నాయా?